95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్ను గవర్నర్ తిరస్కరించడంపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి. గవర్నర్ తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారని వ్యాఖ్య. కడెం ప్రాజెక్టులో 15వ నంబర్ వరద గేటు రోప్ తెగిపోయి నీటిలో పడిపోయిన కౌంటర్ వెయిట్. గోదావరి నదిలోకి వృధాగా ప్రాజెక్టులోని నీరు. అక్టోబర్ 3న ప్రధాని మోడీ నిజామాబాద్ పర్యటన. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో నేడు లులు కంపెనీ షాపింగ్ మాల్ ప్రారంభం. అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని కల్పిస్తుందన్న ఎండి యూసఫ్ అలీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్ ను గవర్నర్ తిరస్కరించడంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నారు. గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా లేరా? బీజేపీ నుంచి గవర్నర్ గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదని అన్నారు. గవర్నర్ తీరు గురువింద తీరుని తలపిస్తుందని చెప్పి గవర్నర్ చెప్పే నీతి ఆమెకు వర్తిస్తుందని జగదీష్ రెడ్డి అన్నారు. వాస్తవానికి పాపం గవర్నర్ గారు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఎందుకంటే వారు గవర్నర్ పదవికి ఎంపికయ్యే రోజు కూడా ప్రకటన వచ్చే రోజు నాటికి కూడా వారు బీజేపీ పార్టీ సభ్యురాలే కాదు, ఆ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా. మరి అటువంటి ఒక పార్టీ అధ్యక్షురాలు ప్రకటన వచ్చిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసేసి వచ్చి గవర్నర్ పదవి స్వీకరించి నేను నిష్పక్షపాతంగా పనిచేస్తా, నేను పార్టీలో రహితంగా పనిచేస్తా అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్ గారు వీరేదో రాజకీయాలలో ఉన్నారు, ట్రేడ్ యూనియన్లలో ఉన్నారు అనే కారణం చేత తిరస్కరించడం అనేది ఏ రకంగా సమంజసంగా ఉంటుంది, ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండేది. ఆ ప్రశ్న మాకు ఎదురొస్తుంది అనే బాధ, ఆ విషయం మనకు తెలిసి ఉండాలి. గురువింద నీతిలాగా మాట్లాడితే ప్రజలు ఏది కూడా విఘ్నత ఉంటుంది ప్రజలకి అనే ఆలోచన ఉండాలి. మనం ఎవరన్నా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు చేసే విధానాలలో, నిర్ణయాలలో, మాట్లాడే మాటల్లో. ఎందుకంటే వాళ్ళు తిరస్కరించడానికి కారణమే ఇది అని చెప్పడం అనేది తప్పకుండా మరి వారు కూడా ఆ ఉద్యోగానికి అర్హులు కారు అని చెప్పి వారే చెప్పుకున్నట్టు అయింది. ఆ విషయంలో గవర్నర్ గారే నైతిక విలువలు పాటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు 15వ నంబరు వరద గేటు రోప్ తెగిపోయి కౌంటర్ వెయిట్ నీటిలో పడిపోయింది. దీంతో ప్రాజెక్టులోని నీరు మొత్తం గోదావరి నదిలోకి వృధాగా వెళుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం తోడేకాచ్ఛాయ మంగళాయ తనో హరి. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. సమర్పయామి శ్రీకృష్ణం వస్తు. ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వాష్టాదికే షణ్కందికే గౌరీ నారాయణ నమస్తే. మల్యాది సుగంధాని పుష్పాని గ్రహతాం పరమేశ్వర ఉపవస్త్రం సమర్పయామి. శాస్త్రోక్త సమర్పయామి. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీ మైదానంలోని ప్రధాని పర్యటన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 3న ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని, 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు వర్చువల్ గా ప్రారంభోత్సవం చేస్తారని అన్నారు. 1,00,000 మందితో సభ నిర్వహిస్తామన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీది కీలక పాత్ర అని కిషన్ రెడ్డి అన్నారు.
ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా బలహీనంగా ఉన్నామనుకుంటున్నటువంటి ఖమ్మం లాంటి జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున మార్పులు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు కానీ ఖమ్మం జిల్లా ప్రజలు కానీ చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో నిజామాబాద్లో జరగనున్నటువంటి బహిరంగ సభ 3వ తేదీ సభ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ఒక దిశానిర్దేశం జరగనున్నది. అదేవిధంగా పాలమూరులో జరిగేటువంటి అక్టోబర్ 1వ తేదీ కార్యక్రమం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. రానున్న రోజుల్లో ప్రధానమంత్రి గారి 1-3 సభల తర్వాత భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు విస్తృతంగా తెలంగాణ అంతా కూడా అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కూడా పర్యటించనున్నారు. ఆ రకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమము అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము శ్రీకారం చుడుతున్నాము. ఆ రోజు నుంచి హైదరాబాద్ లో లులు కంపెనీ నిర్మించిన షాపింగ్ మాల్ తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని కల్పిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ అన్నారు. యుఏఈకి చెందినటువంటి రిటైల్ సంస్థ లులు గ్రూప్ కంపెనీ కుకట్పల్లి జేఎన్టీయూ రోడ్లో 300 కోట్లతో పెద్ద షాపింగ్ మాల్ నిర్మించింది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్లు, మేనేజర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మాల్ను 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగిందని, 2 లక్షల చదరపు అడుగులలో హైపర్ మార్కెట్ విస్తరించి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు రేపు ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణలో లులు గ్రూపుకు ఇది మొదటి వెంచర్ అని, త్వరలోనే మరిన్ని పెట్టుబడులు పెడతామని డైరెక్టర్ యూసఫ్ అలీ తెలిపారు. ఈ మాల్లోని అంతర్జాతీయ బ్రాండ్లు, 1400 మంది సీటింగ్ కెపాసిటీ కలిగినటువంటి 5 స్క్రీన్ల సినిమా, మల్టీ క్యూసిట్స్ ఫుడ్ కోర్ట్, పిల్లల వినోద కేంద్రములు ఉన్నాయని అన్నారు. In Hyderabad, Telangana. Lulu International is based at office in Abu Dhabi. We are operating 256 hypermarkets in 22 shopping malls. We have got 29 countries in operations for sourcing offices. As India, we are operating approximately 6 shopping malls, and this is the 9th hypermarket, and this is the 6th shopping mall in India. Further, we are expanding the strategic policy with the universal mall in India. As our CMD announced last time here, in Telangana, this is the first investment we are doing. Further, our CMD last week with our hospital minister announced the investment in security and sector, and even in the fish processing. We are already capturing approximately 1.1 million shoppers every day in 456 hypermarkets. So we will be opening these shopping malls and hypermarkets tomorrow by our Minister K.T. Ramarao. This shopping mall is consist of approximately 600,000 square feet, 6 lakh square feet. We have a huge labor market here in the national standard labor market, which we can get a lot of important food products also in this labor market. All other facilities is protected by You want Hyderabad is a
finance basket. ఇబ్రహీంపట్నంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సొంత గ్రామంలో నిరసన సెగ తగిలింది. ఎలిమినేడులోని భూసేకరణ ఆపాలని రైతులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులోని పట్టా భూముల భూసేకరణ వెంటనే రద్దు చేయాలంటూ రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రైతులు ఎమ్మెల్యేను అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిలిచారు. 286 ఎకరాల ఒక గుంట భూమి తీసుకుంటున్న పట్టా భూములు అని చెప్పి 2017లో నోటిఫై చేసింది సార్. 154 మంది పట్టా భూముల రైతులు ఉన్నారు సార్. ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు సార్. మొన్న ఆగస్టు 23 నేను చెప్పేది 6 సంవత్సరాల తర్వాత విషయం, 6.5 సంవత్సరాల తర్వాత ఆ రైతులు కొంతమంది కోర్టుల కేసు వేస్తే 30 ఆగస్టు 2023 రోజు వీళ్ళను మేము ఈ 638 ఎకరాలు తీసుకుంటలేమయ్యా, మేము ఈ తప్పాడు ఎల్మేల 1129 ఎకరాల 29 గుంటలు భూమి తీసుకుంటున్నాము అని చెప్పి అఫిడవిట్ వేసారు సార్. ఈ రకంగా రైతులకు చెప్పకుండా అఫిడవిట్ వేయడము, భూసేకరణ వేయడం ఎంతవరకు సమంజసం సార్? దాదాపు 2500 కోట్ల రూపాయల ప్రాపర్టీ సార్. ఈ రోడ్ వేసింది టీఎస్ఐఐసి సార్, ఏ గవర్నమెంట్ వేయలేదు. ఎందుకు వేసింది అంటే సార్ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందని వేసింది సార్. ఇండస్ట్రియల్ పార్క్ ఎవరి ద్వారా సార్? రైతుల భూములతోటి డెవలప్ అయ్యే కార్యక్రమం సార్. ఇప్పుడు దాన్ని ఓపెనింగ్ చేస్తున్నప్పుడు మరి రైతులకు పుట్టకూడదు ఏం లాభం సార్? ఎట్లా న్యాయం అయితే సార్? మీరు అందరు రైతు బిడ్డలే, మీకు దండం పెడతాం, మీకు కాలు మొక్తాం, కానీ ఇది న్యాయం కావాలి. ఇది న్యాయం చెప్పండి. సార్ ఈ దాని గురించి మాట్లాడుకుంటా వెళ్ళిపోతుంది సార్. ఇది సార్ మమ్మల్ని సార్ దాన్ని తీసుకోపోండి సార్. మరి మేము ఆ రిప్రజెంటేషన్ ఇస్తాము. R&R గురించి ఒక మాట చెప్పమని చెప్పండి సార్. మీరు ఏదైనా అడగండి. ఫస్ట్ బస్ రామాయంపేట పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు సిబ్బంది చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 16 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా స్పందించకపోవడం విడ్డూరమన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని, ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని, మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. అనిత, మేము ఆశా వర్కర్ని. అయితే మేము ఆశా వర్కర్ పనిచేయబట్టి 17 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ మాకు కనీస వేతనం లేదు. పారితోషికం రకంగానే ఇస్తుంది గవర్నమెంట్. మేము ప్రతి పనిలో మేమే ముందుంటాం. ప్రతి విషయంలో ఉదయం లేచింది మొదలుకొని అసలు పడుకునే కూడా సమయం ఉండదు. పడుకున్నా కానీ మళ్ళీ నా భార్య నొప్పులు వస్తున్నాయంటే ఉత్తరే ఉంటాం. అట్లాంటి పనులు మమ్మల్ని చూసి మాకు కనీస వేతనం చేస్తలేదు గవర్నమెంట్. ప్రతి పనిలో మేమే ముందు పనిచేస్తున్నాం. గర్భవతి అయింది మొదలు
ఆమె కానుపై 16 ఏళ్ళోడు అయ్యేదాకా బాబైన 16 ఏళ్ళోడు అయ్యేదాకా వ్యాక్సిన్స్ ఇప్పించడం మా బాధ్యతని. మళ్ళీ ఇప్పుడు ప్రతి రోగస్తుల్ని కూడా మేమే చూపెడుతున్నాం. బీపీ, షుగరు, క్యాన్సర్ ఇట్లాంటివన్నీ కూడా మేమే చూపెడుతున్నాము. అయినా కానీ మాకేమి మమ్మల్ని పని చేపిస్తున్నారు, ఎట్టి పని చేపిస్తున్నారు తప్పితే మాకు కనీస వేతనం లేదు. కనీస వేతనం ఇవ్వాలని పోరాడుతున్నాం. 16 రోజులుగా సమ్మె చేస్తున్నాము. ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం. వైఎస్ జగన్ కు పోయే కాలం దాపురించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు అన్నారు. షాద్ నగర్ లో చంద్రబాబుకు మద్దతుగా రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. రాజకీయాల్లో చంద్రబాబు ఆదర్శ నాయకుడని, అలాంటి నిజమైన నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తగదని, జగన్ కు పోయే కాలం దాపురించిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా సుమారు 9 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించినటువంటి ఒక మహానాయకుని మరి అక్రమంగా 2021లో ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు. తర్వాత అక్రమంగా ఇరికించి ఆబాస్ పాలు చేయాలనే కక్షతోని ఆయనను మరి జైలు పాలు చేయడం జరిగింది. అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు అని, అంటే బుద్ధి లేని వానికి అల్పునకు రాజ్యాధికారం ఇస్తే సాత్వికులను అందరినీ కూడా సర్వనాశనం చేస్తాడనేది పద్యం ఉన్నది. ఆ విధంగా ఇలా షాద్నగర్లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు కడిగిన ఆనిముత్యం వలె తప్పకుండా విడుదల అవుతుంది. అయితే ఈ రోజులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి ప్రజల వద్దకు పాలనలో కూడా ఒక రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరామరెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆయన క్వాలిటీ కంట్రోల్ ఎక్కడైనా 70-30 లేక 75-25 ఆ విధంగా జన్మభూమిలో వర్కులు చేస్తే దాని మీద ఎంక్వైరీని పెట్టినటువంటి వ్యక్తి. అంటే అవినీతి జరగకుండా గతంలో ఎంతో ప్రయత్నం చేసినటువంటి ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారు. మరి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. జగన్మోహన్ రెడ్డికి పోయే కాలం వచ్చి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నాడు. ఇది మేము అతన్ని విడుదల చేసే వరకు మరి పోరాటాలు, నిరాహార దీక్షలు లేక రాస్తారోకోలు, మౌన వ్రతాలు, ఈ కార్యక్రమాలు 2 రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో భారతదేశంలో కూడా కొనసాగుతుంది. ఆ చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసును ఎంబడే రద్దు చేయాలని, ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. విజయవాడలో జరుగుతున్న రోజ్గార్ మేళాకి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ఫాగన్ సింగ్ హాజరయ్యారు. ఈ మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు.
శాంతియుతంగా చేస్తున్న నిరసనలకు అడ్డుపడుతున్నారని, ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కుతున్నారని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కార్యకర్త అయితే చాలు ఇంటి ముందు పోలీస్ పహారాలు పెడుతున్నారని, బీచ్లో మహిళా క్యాండిల్ ర్యాలీ కోసం అనుమతి అడిగామని, అనుమతి ఇవ్వకుండా బీచ్లో పర్యాటకులుగా ఉన్న వారిని కూడా వ్యాన్లో ఎక్కించి తీసుకుని వెళ్లారని చెప్పారు. సుమారు 300 మంది పోలీసులు వచ్చి అక్కడ మా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదేమో కొంతవరకు. ఒకవేళ చూసుకుంటే ఎవరో సందర్శకులు వస్తే సందర్శకులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళని లేనిపోని ఇబ్బంది పెట్టి, అంటే ఎంత పైచాచికంగా ఉన్నారు, ఎంత దారుణంగా ఉన్నారు, ఎంత దారుణంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారో ఒక్కసారి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. పర్యాటకులను అరెస్ట్ చేసి వాళ్ళ స్టేషన్లో తీసుకెళ్ళి వాళ్ళ భయాందోళనకు గురి చేసి, మేము చూసిన సంఘటనలో అయితే ఒక అమ్మాయి అయితే ఇంకా స్టన్ అయిపోయింది. అలాగా చూసి ఏంటి, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు వ్యాన్ ఎక్కిస్తున్నారు, అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు అని గాబరా పడిపోతూ ఉన్నటువంటి సందర్భం మేము చూసినటువంటిది. అంటే ఇంత దారుణంగా ఉండాలా? అందుకే ప్రధానికం అంతా కూడా గమనించండి. ఒక నేరస్తుడు, ఒక ఆర్థిక నేరస్తుడు పాలన చేస్తుంటే ప్రజాస్వామ్య విలువలు ఖచ్చితంగా కాలు రాస్తారనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము అదే మళ్ళీ ముఖ్యంగా ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే పోలీసు వారిని, అసలు పోలీసు వారు మీకు చట్టాలపైన అవగాహన ఉందా? అంటే ప్రజాస్వామ్య విలువల మీద మీకు గౌరవం ఉందా? పోనీ మీరు మేధావులు అనుకుందాం, చట్టాలపైన మీకు అవగాహన ఉందనుకుందాం, మీకు ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా? ప్రజాస్వామ్యానికి అర్థం తెలుసా? ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయకుండా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల పాటు ప్రజల్లో తిరగలేదా? జీవీఎంసీ దగ్గరే ఇప్పుడున్నటువంటి మంత్రి గారు చేశారు, సేవ్ వైజాగ్ అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ఏదైనా నిరసనలే అడ్డుకుందా? ఇంత దారుణంగా వ్యవహరించాలా? ఇంత దారుణంగా మీకు కాలు రాయాలా? హక్కులను కాలు రాయాలా? ప్రజాస్వామ్య హక్కులను ఇంత దారుణంగా కాలు రాసి తొంగలోకి తొక్కాలా? రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను ఒక అరాచక రాష్ట్రంగా తయారు చేసి ప్రజల్ని అందరినీ భయభ్రాంతులు చేస్తూ వాళ్ళకున్న స్వేచ్ఛను, హక్కును, రాజ్యాంగంలో ఇచ్చిన పౌర హక్కులను కూడా కాలరాస్తూ, తెల్లారితే హౌస్ అరెస్టులు చేస్తూ, కనీసం నిరసనలు తెలియజేయడానికి కూడా ఎవరు రోడ్డు మీదకి రాని విధంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మరి ఈ రోజున పక్క రాష్ట్రాల నుంచి వచ్చి నిరసన తెలియజేయడం కోసం వచ్చిన వాళ్ళు కూడా సరిహద్దుల్లో అడ్డేసి వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళని వేదనకు గురిచేసి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగి పక్క రాష్ట్రాలు ఇక్కడ వృత్తి దొరక్క పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చి నిరసన తెలియజేద్దాం, తమ యొక్క సపోర్ట్ని బ్రాహ్మణి గారికి, భువనేశ్వరి అమ్మగారికి తెలియజేద్దామని వస్తే వాళ్ళని ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ అడ్డేసి వాళ్ళపైన ఎంతో యాగి చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు దీన్ని ఎందుకు పరిశీలన చేయట్లేదు? కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎలాంటి ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం విశేష అభివృద్ధి సాధిస్తుందని కేంద్ర సాంఘిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి అన్నారు. విశాఖలోని కైలాసపురంలో గల సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 9వ రోజ్గార్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 51,000 మందికి పైగా 45 ప్రాంతాల్లో నియామక ప్రాంతాలు అందజేస్తున్నారు. దేశంలో 3వ అతిపెద్ద విభాగం తపాలా శాఖ అని అన్నారు. इसलिए इस सफलता का आपके जीवन में बहुत बड़ा महत्व है. आज चारों तरफ देश में गणेश उत्सव की धूम चल रही है. इस पावन काल में आप सभी के नए जीवन का श्री गणेश हो रहा. మన దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపేక్ష పైన రోజ్గార్ మేళా ఉద్ఘాటన, 9th రోజ్గార్ మేళా ఉద్ఘాటన. ఈ ఫంక్షన్లో
163 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వగల అవకాశం నాకు దొరికింది. ఈ విశాఖపట్నంలో పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున ఆ కార్యక్రమాన్ని కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాము. 51,000 అపాయింట్మెంట్ కార్డులు ఈరోజు పంచాము. ప్రధానమంత్రి ఉద్ఘాటనతో ఇనాగ్రేషన్తో పంచాము. నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభం చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకును ಯಾವುದೇ డిస్టర్బెన్స్ లేకుండా ఆయన ఏం చెప్పాడో అట్లా నడుచుకుంటూ ఉన్నాడు. యువశక్తి గవర్నమెంట్ జాబ్స్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత దేశం కోసం కృషి చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను సార్. స్కిల్ డెవలప్మెంట్ అనేది న్యూ టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్, రీసెర్చ్ ట్రాన్స్పోర్టేషన్ యంగ్స్టర్కి ఇవ్వడము ఎంఎస్ఎంఈ ముఖాంతంగా ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటుంది. ఆ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు మేము అన్ని డిపార్ట్మెంట్లో డబ్బిస్తాము. అన్ని డిపార్ట్మెంట్లో స్కిల్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనే గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉంటుంది. బ్యాంక్ తరఫున తక్కువ వడ్డీకు వాళ్ళకు లోన్ ఇవ్వడం ఆ కార్యక్రమం ప్రారంభమైనది. డిస్ట్రిక్ట్ లెవెల్ అధికారిని అపాయింట్ చేసాము. ఛానలింగ్ ఏజెంట్స్ అన్ని బ్యాంకులకు జవాబుదారీ ఉన్నది. ఆ ఛానలింగ్ ఏజెన్సీతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కోఆర్డినేషన్ తీసుకొని గ్రామ పంచాయతీ ఆఫీసర్ తరఫున అప్లికేషన్స్ కాల్ చేసి పోర్టల్కి అప్లికేషన్ తీసుకొని ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఆ స్కిల్ ట్రైనింగ్, అప్ స్కిల్ ట్రైనింగ్ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి హెచ్చు ఒత్తి ఇవ్వాలని ప్రధానమంత్రి అపేక్ష ఉన్నది. దాన్ని ఉపయోగించుకోవడం ప్రతి సర్కారు, ప్రతి స్టేట్ గవర్నమెంట్ అవకాశాలు ఇచ్చామో ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రతి గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎఫ్ఐఆర్లో లేదు అని వినబడాను. కానీ ఆ కేసు ఓపెన్ అయ్యింది ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు. బట్ ఇది కేసుని ఛార్జ్ షీట్ని ఎటు చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇప్పుడు కోర్టులో ఆ కేసు ఉంది కాబట్టి నేను కామెంట్ చేసేదానికి నేను ఇష్టపడలేను. ఒక కేసు కోర్టు పైన తర్వాత బెయిల్, నాన్ బెయిల్, ఇది చర్చలు కోర్టులో కావాలి కానీ పొలిటికలైజ్ కారాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్ గవర్నర్ తిరస్కరించడంపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి. గవర్నర్ తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారని వ్యాఖ్య. కడెం ప్రాజెక్టులో 15వ నంబర్ వరద గేటు రోప్ తెగిపోయి నీటిలో పడిపోయిన కౌంటర్ వెయిట్. గోదావరి నదిలోకి వృధాగా ప్రాజెక్టులోని నీరు. అక్టోబర్ 3న ప్రధాని మోడీ నిజామాబాద్ పర్యటన. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో నేడు లులు కంపెనీ షాపింగ్ మాల్ ప్రారంభం. అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని కల్పిస్తుందన్న ఎండి యూసఫ్ అలీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.